ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, ఛాతీని పైకి, రెండు చేతుల్ని ఇలా నడుము పైన ఉంచండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఛాతీని పైకి లేపండి, ఆపి పెట్టండి. నెమ్మదిగా శ్వాసను వదిలేయండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. ఛాతీని పైకి లేపండి, శ్వాసను వదిలేయండి. మళ్ళీ ఒకసారి శ్వాసని పీల్చుకోండి. మీ యొక్క ఛాతీని పైకి లేపండి, ఆపి పెట్టండి, శ్వాసను వదిలేయండి. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ యొక్క ఊపిరితిత్తుల నిండా శ్వాసని పీల్చుకోగలిగారు. అందుకే దీన్ని బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. అంటే ఊపిరితిత్తుల యొక్క పూర్తి పరిమాణాన్ని ఉపయోగించుకొని, పూర్తి వాల్యూమ్ను ఉపయోగించుకొని లంగ్స్ నిండా కనుక శ్వాసని పీల్చుకుంటే దాన్ని డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ అని అంటాం. రోజంతా మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే థొరాసిక్ బ్రీదింగ్ వల్ల సమస్యలు. అంటే థొరాసిక్ బ్రీదింగ్ అంటే ఏంటి అంటే, సో మనం 20 శ్వాసలు 30 శ్వాసలను ఒక నిమిషానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే 6 శ్వాసలు పీల్చుకోవాలి. సో నిజంగా ఆ 6 శ్వాసలు పీల్చుకుంటే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. 12 శ్వాసలు పీల్చుకుంటే 70-80 సంవత్సరాలు బతుకుతాం. అదే 20 శ్వాసలు పీల్చుకుంటే 60 సంవత్సరాలు బతుకుతాం. అదే 40 సంవత్సరాలు పీల్చుకున్నాం అనుకోండి 50 సంవత్సరాలు బతుకుతాం. ఎందుకని 40 శ్వాసలు పీల్చుకున్నప్పుడు ప్రతి శ్వాసకి మనం ఏంటంటే మనం పీల్చుకునేటువంటి పరిమాణం ఏదైతే ఉంటుందో, మన లంగ్స్ యొక్క పరిమాణం ఎంత ఉందో 6 లీటర్లు ఉంటుంది. ఆ 6 లీటర్లు మీరు 40 శ్వాసలు పీల్చుకున్నారనుకోండి, ఆ 6 లీటర్లలో పీల్చుకున్న ప్రతిసారి 150-150 ml డెడ్ స్పేస్ ఉంటుంది. కేవలం 350 ml మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. 350 ml మాత్రమే అబ్జర్వ్ అవుతుంది. అటువంటప్పుడు మీరు పీల్చుకునేటువంటి శ్వాస ఒక శ్వాసకి 150 ml తీసుకుంటున్నట్టు లెక్క. కేవలం ఎక్సర్సైజ్లో మాత్రమే ఎక్కువగా పీల్చుకోగలం. కానీ రోజంతా మనం వ్యాయామం చేయట్లేదు కదా. మామూలుగా మన యొక్క నార్మల్ రొటీన్లో మనం కనుక 40 శ్వాసలు పీల్చుకున్నట్లయితే ఏమవుతుందో నేను చెబుతున్నాను. 40 శ్వాసలు పీల్చుకున్నట్లయితే ఆ 40 శ్వాసలు ఒక శ్వాసకి 6 లీటర్లు డివైడెడ్ బై 40, ఒక శ్వాసకి 150 ml మాత్రమే మీరు శ్వాస పీల్చుకుంటున్నారు. 150 మిల్లీలీటర్ల శ్వాస మాత్రమే పీల్చుకోగలుగుతారు. 150 మిల్లీలీటర్ల శ్వాస పీల్చుకున్నప్పుడు మీ లంగ్స్లో అబ్జార్బ్ అయ్యేదైతే ఉంటుందో, అబ్జార్బ్ కావాలంటే 150 ml అనేది డెడ్ స్పేస్, అంటే ఖాళీ ప్రదేశంలోకే ఆ 150 ml వెళ్ళడానికి సరిపోతుంది. మిగతా వాల్యూమ్లోకి వెళ్ళడానికి గాలి లేదు, ప్రాణవాయువు లేదు. అంటే ఏమైంది, లంగ్స్కి ఆక్సిజన్ అందలేదు. అంటే మీరు ఎప్పుడైతే నిమిషానికి 40 శ్వాసలు ఎప్పుడైతే పీల్చుకుంటారో మీ యొక్క ఆక్సిజన్ సప్లై అనేది లంగ్స్కి 0. అదే మీరు 6 శ్వాసలు పీల్చుకున్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి, 6 లీటర్లు బై 6 శ్వాసలు అంటే ఒక శ్వాసకి 1000 ml మీరు పీల్చుకుంటున్నారు. 1000 mlలో మీరు 150 ml తీసేసినట్టయితే 850 ml. 850 ఒక శ్వాసకి 850 ml పీల్చుకుంటున్నారని అంటే ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు అనేది సో మీ రక్తంలోకి అప్పుడు మీరు చేరుతున్నట్లు లెక్క, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అందుకే యోగా అనేది దేనికయ్యానంటే, మనం ఏ వ్యాయామం చేసినా శ్వాసని పెంచడానికి కాదు, శ్వాసని తగ్గించడానికి. ఎప్పుడు ఐడిల్ స్టేట్లో మనం వ్యాయామం చేసేప్పుడు శ్వాస ఎందుకు పెరుగుతుంది అని అంటే, మనం వ్యాయామం చేయనప్పుడు మన యొక్క శ్వాస అనేది చాలా తక్కువ రేట్లో ఉండాలి. నువ్వు సమతుల్యతతో ఉన్నప్పుడు నీ యొక్క బ్రీదింగ్ అనేది డీప్ బ్రీదింగ్ అని అంటాం, దాన్నే డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ అని అంటాం, దాన్ని దీర్ఘమైనటువంటి శ్వాస అని అంటాం. సో ఇప్పుడు మీరు పీల్చుకున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో బాక్స్ బ్రీదింగ్ అని అయితే అన్నామో, ఇలా పీల్చుకొని ఇలా ఛాతీ పైకి వెళ్ళినప్పుడు అలా నింపి శ్వాసను వదిలేసినప్పుడు చూడండి, మీరు ఇలా తీసుకోండి.
ఒక నిమిషానికి మీరు ఎన్ని శ్వాసలు పీల్చుకుంటారో చెప్పండి. మీ గుండె నిండా, మీ యొక్క లంగ్స్ నిండా, ఊపిరితిత్తుల నిండా మీకు తెలుస్తోంది శ్వాస నేను పూర్తిగా పీల్చుకున్నాను. కేవలం 4-5 శ్వాసలు మాత్రమే పీల్చుకోగలరు. అంటే ఏంటి అంటే మీ బ్లడ్ నిండా, అంటే మీ శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు అందుతున్నట్లు లెక్క. అందుకే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రోజంతా కూడాను ఒక నిమిషానికి ఎన్ని శ్వాసలు మీరు తీసుకుంటున్నారు, అది మీ ప్రాణవాయువు అందుతుందా లేదా అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా కాలుష్యం పెరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటయ్యా అంటే మన ప్రాణాన్ని ఇచ్చేటువంటి ప్రాణవాయువు పట్ల. సో మనం ఎప్పుడు కూడా గమనించాం ఆ శ్వాసని. అందుకే మనం ఆ శ్వాసని గమనించడం అనేది చాలా ముఖ్యం. అందుకే మీకు ఏ విధంగా టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. సో ఈ విధంగా బాక్స్ బ్రీదింగ్లో మీ ఊపిరితిత్తుల యొక్క పూర్తి కెపాసిటీకి, టైడల్ వాల్యూమ్కి శ్వాసని పీల్చుకోగలుగుతారు. దానివల్ల మీ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు మీకు ఆస్తమా లాంటివి కానీ, సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మినరీ డిజీజ్ అని అంటాం. సో అంటే మీ యొక్క లంగ్స్లో ఉండేటువంటి ఆల్వియోల ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న కణజాలం అయితే అదంతా మూసుకుపోయి అవన్నీ కుచించుకుపోతున్నాయి. లంగ్ సైజు, ఊపిరితిత్తుల యొక్క పరిమాణం, వాటి యొక్క సైజ్ తగ్గిపోతుంది. ఇది తీవ్రమైనటువంటి పరిమాణాలకి దారితీస్తుంది. అందుకే మన వృద్ధాప్యం అనేది మొదలయ్యేదే మన ఊపిరితిత్తులతో మొదలవుతుంది. ఆ తర్వాత చెయ్యి సన్నబడటంతో, చెయ్యి మీద ఉండేటువంటి చర్మంతో, చెయ్యిలు సన్నబడటంతో మొదలవుతుంది. సో అందుకే మన వృద్ధాప్యం దేంతో స్టార్ట్ అవుతుంది? లంగ్స్తో మొదలవుతుంది. సో లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మొత్తం యోగాలో ఉండేటువంటి ప్రతి అంగం కూడా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చేసేటువంటి ఆసనమైనా, ప్రాణాయామమైనా, ముద్ర అయినా, బంధనమైనా, క్రియ అయినా, ప్రతిదీ కూడా ధ్యానమైన, ధారణం కానీ, ధ్యానం కానీ, సమాధి కానీ ప్రతిదీ కూడా శ్వాసని తగ్గించేదే, శ్వాసని పెంచేది కాదు. సమాధి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, శ్వాస పూర్తిగా ఆగిపోవటం. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుని ముందుకు ఉంచండి, కుడి పాదాన్ని వెనక్కి ఎలా ఉంచి నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి, భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచండి. నెమ్మదిగా 2 చేతుల్ని పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి. ఆధ్యాత్మిక క్రమంలో ఎలాంటి టెన్షన్ లేకుండా మనం బ్రెయిన్కి ఈ ఆబ్లిక్ C1 C2 పక్కన ఉండేటువంటి ఆక్సిపిటల్ ఆబ్లిక్ మజిల్స్కి ఫ్రీ చేస్తూ, ఈ కండరాలన్నింటినీ ఫ్రీ చేస్తూ, ఈ కెరోటిడ్ ఆర్టరీస్ ద్వారా శ్వాసని పైకి పంపిస్తూ, సో మన బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ముఖ్యం. సో అందుకే బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్, మనం లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనుకున్నాం. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ పనిచేయాలంటే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటిని అనుసంధానం చేసేటువంటి న్యూట్రియంట్ని ఎసిటైల్ కోలైన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ అని అంటాం. ఎసిటైల్ కోలైన్ అనేటువంటిది ఉత్పత్తి కావాలంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో ట్రిప్టోఫాన్ ఉందా లేదా, హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ ఉందా లేదా, అది ఒక అమైనో యాసిడ్, అది ఉందా లేదా మనం చూసుకోవాలి. అంతేకాదు సో ఫినైల్ అలనైన్ అనేటువంటిది కూడా తీసుకోవాలి. ఇవి 2 అమైనో యాసిడ్స్ కనుక పుష్కలంగా ఉన్నట్లయితే తీసుకునేటువంటి ఆహారంలో, అప్పుడు మీ యొక్క బ్రెయిన్కి కావాల్సినటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉత్పత్తి కావడానికి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ ఉన్నట్లు లెక్క. పోషక పదార్థాలు లేకపోవడం వల్లనే మనకి సమస్యలు. సో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కానీ, ఫోకస్ లేకపోవడం కానీ పిల్లల్లో, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం న్యూట్రిషన్. బ్రెయిన్కి కావాల్సినటువంటి పోషక పదార్థాలు లేవనుకోండి, బ్రెయిన్కి న్యూట్రిషన్ చాలా అవసరం. సో మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరం అంతా ఫ్యాట్ డిజాల్వ్ చేస్తే మీ బ్రెయిన్ మాత్రం కేవలం గ్లూకోజే కావాలి, దానికి కార్బోహైడ్రేట్ మాత్రమే కావాలి. దాని 24/7 దానికి కార్బోహైడ్రేటే కావాలి. కానీ దానికి కావాల్సినటువంటి ఆహారం, మీ బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆహారం ఇంకొకటి ఉంది,
దానికి కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్ అరాషిడానిక్ యాసిడ్ అని అంటాం. సో బ్రెయిన్లో ఉండేటువంటి మెదడులో ఉండేటువంటి టిష్యూ ఏదైతే ఉంటుందో 46-50% ఆఫ్ ద టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఏం ఫ్యాట్తో తయారైంది అంటే omega-6, దాన్ని అరాషిడానిక్ యాసిడ్ అని అంటాం. ఆ అరాషిడానిక్ యాసిడ్ దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది అని అంటే మనం కుసుమ నూనె లాంటి, సో గానుగ పట్టినటువంటి కుసుమ నూనె లాంటి నూనె తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి లినోలిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆ లినోలిక్ యాసిడ్ అనేది ఈ అరాషిడానిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కావాలంటే అరాషిడానిక్ యాసిడ్ బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ కసరత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలని అరాషిడానిక్ యాసిడ్ 250 mg per day తీసుకుంటారు కూడా. ఎందుకని? అది బాడీకే ఫ్యూయల్ కాదు, అది బ్రెయిన్ కూడా ఫ్యూయల్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అరాషిడానిక్ యాసిడ్ అని అంటే ఏంటంటే అది అరాచకాన్ని సృష్టించేది. ఎందుకని? మీకు ఎప్పుడైనా ఎక్కడైనా నొప్పులు ఉన్నాయనంటే అది అరాషిడానిక్ యాసిడ్ వల్ల ఆ నొప్పి. ఆ అరాషిడానిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడ్యూస్ కావడం వల్ల మీకు అబ్బో మోకాల నొప్పి, ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుందామా, ఇబ్యూప్రోఫెన్ వేసుకుందామా, లేకపోతే సో ఏదైనా మాత్రం మింగుదామని అనుకుంటాం. అదే మనం చేసేటువంటి పొరపాటు. ఆ నొప్పి దేన్ని సూచిస్తుందయ్యా అని అంటే నీ లోపల ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేస్తుంది. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ లేకుండా నీకు ఇమ్యూనిటీని ఇచ్చేటువంటి ఏది IL-1 అంటాం, IL-6 అని అంటాం, ఇలా ఇంట్రాలూకైన్ ఆర్ ఇంటర్లూకైన్, ట్యూమర్ నెఫ్రోసిస్ ఫ్యాక్టర్, ట్యూమర్ గ్రోత్ ఫ్యాక్టర్ TGF ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను మీ శరీరంలో ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు, అమైనో యాసిడ్స్ చక్కగా ఉంటే, అంటే ముఖ్యంగా IGF సరిగ్గా ఉంటే, మీ యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉంటే అప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ మీరు పారాసిటమాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నొప్పి, ఆ అరాషిడానిక్ యాసిడ్ అనేది కొత్త మజిల్ కండరాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, మీ బుద్ధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే అరాషిడానిక్ యాసిడ్ వల్ల అమోఘమైనటువంటి మేధాశక్తి కూడా పెరుగుతుంది. అందుకే దాన్ని ఫ్యూయల్ ఫర్ బ్రెయిన్ అని అంటాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దాని ముందు మీ శరీరంలో కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రతి సమస్యకి కూడా పోషక పదార్థాల ద్వారా మనం అసలు సమస్యల్ని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. అందుకే యోగాలో మొట్టమొదటి భాగం ఆహారం. ఆహారం అంటే ఏంటి? స్థూలమైనటువంటి ఆహార విషయాలు, సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు. స్థూలమైనటువంటి పోషక పదార్థాలు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఇవన్నీ స్థూలమైనటువంటివే. ఇప్పుడు నేను చెప్పేటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థూలమైనటువంటివే, సూక్ష్మమైనటువంటివి కాదు. సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు అంటే వైటమిన్స్, మినరల్స్, ఇవన్నిటితో కలిపినటువంటి వాటిని సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలని అంటాం. మీలో ఈ యొక్క స్థూలమైనటువంటి పోషక పదార్థాలు లేవనుకోండి, సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు ఏం చేస్తాయండి? ఏమీ చేయలేవు. మీరు తీసుకునేటువంటి ఏమనంటే B కాంప్లెక్స్ వేసుకో, బీ అసలు నీ లోపల అమైనో యాసిడ్సే లేవు, మజిల్ని బిల్డ్ చేసేటువంటి మాంసకృతులే లేవు, అసలు ఆ ప్రోటీనే లేదు, అమైనో యాసిడ్సే లేవు. అప్పుడు నీ మైక్రోన్యూట్రిషన్, నీ సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాలు ఏం చేస్తాయ్యా? అవి ఏమీ చేయలేవు. మనకు వచ్చే సమస్యలల్లా మొట్టమొదలు స్థూలమైనటువంటి పోషక పదార్థాలే శరీరంలో లేకపోవడం వల్ల ఆధునిక జీవనశైలికి సంబంధించినటువంటి సమస్యలు. సో మనం యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, కానీ దాని ముందు ఆహారాన్ని కూడా సరిచేసుకోవాలి. ఆహారం అని అంటే తినేటువంటి ఆహారంలో పోషక పదార్థాలు ఉన్నాయా లేవా, స్థూలమైనటువంటి పోషక పదార్థాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. కేవలం అన్నం తిన్నంత మాత్రాన, కడుపు నిండా తిన్నంత మాత్రాన అదంతా పిండి పదార్థాలు ఉన్నాయి, అందులో పోషక పదార్థాలు లేవు కదా, అవి వాటిని సరిచేసుకోవాలి. సో మనం ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం? బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికే కాదు, ఈ మజిల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం, వామప్ చేస్తున్నామని తెలుసుకున్నాం. సో ప్రిపేర్ చేసిన తర్వాత నడుములో ఉండేటువంటి కండరాలని ఫ్రీ చేస్తూ ఈ విధంగా మనం ఈ విధంగా చేస్తూ మళ్ళీ ఒకసారి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లకు వెళ్దాం. ఈ విధంగా చేసి లంగ్స్ కెపాసిటీని పెంచడానికి, మీ యొక్క ఇంపాక్ట్, మీ యొక్క బోన్ డెన్సిటీ పెరగడానికి, మజిల్ ప్రోటీన్ సింథసిస్ పెరగడానికి, మజిల్ యొక్క డెన్సిటీ పెరగడానికి సో మనం నేర్చుకున్నాం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్. సో మొట్టమొదటి బాక్స్ బ్రీదింగ్
మళ్ళీ శ్వాసని పీల్చుకుంటూ ఇలా పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ ఇలా వెనక్కి, పీల్చుకుంటూ పైకి, ఇలా వదిలేస్తూ కిందకి. నెమ్మదిగా కుడి పాదాన్ని నెమ్మదిగా ముందుకొంచి శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మనం రెండో బాక్స్ బ్రీదింగ్ చేద్దాం. నెమ్మదిగా రెండు చేతుల్ని ముందుకుంచి ఇలా 7 సార్లు. ఏకం ద్వేనం త్రీణం, ఏకం ద్వేనం త్రీణం. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచి శ్వాసని పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. అది రెండవది. మూడవది, థర్డ్ వన్, బాక్స్ బ్రీదింగ్. ఇదంతా గుండె సామర్థ్యాన్ని పెంచుతుందని, ఎండ్యూరెన్స్ని పెంచుతుందని, సో గుండె యొక్క రక్తం పంపు చేసేటువంటి కెపాసిటీ పెరుగుతుందని, గుండె వేగం పెరగకూడదని, గుండె యొక్క పంపు చేసే కెపాసిటీ పెరగాలని నేర్చుకున్నాం. ఆ కెపాసిటీ పెంచడానే ఎండ్యూరెన్స్ అని అంటాం. సో ఆక్సిజన్ సాచురేషన్ అంటే మీ రక్తంలో ఎంత ప్రాణవాయువు నింపుతున్నారనే దాన్ని బట్టే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుస్తుంది. అది ఒక కొలమానం. ఈ ప్రాణాయామం వల్ల, ఈ సృష్టి క్రమం వల్ల మీ యొక్క రక్తంలో మీరు ఆక్సిజన్ని 80 to 90% మీరు నింపగలరు. సో 80 to 90% సాచురేషన్ అనేది ఎప్పుడు మీరు 85 to 90% మీ యొక్క మీ యొక్క హార్ట్ రేట్ కెపాసిటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా తీసుకెళ్ళడానికి ఇది ప్రిపరేషన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్, ఇలా చేతుల నుంచి మీరు ఎంత లేవగలిగితే అంతే లేవండి. మొట్టమొదటి మీరు ఫీల్ కావాల్సింది ఏంటంటే, నేను తేలిగ్గా ఉన్నాను, నా శరీరం తేలిగ్గా ఉంది, నేను తేలిగ్గా ఉన్నాను, నేను హనుమంతునిలాగా గాల్లోకి నేను లేచిపోతాను అనేటువంటి భావన మీ మనసులోకి మొదలు రానివ్వండి. టిబెట్లో ఆ లామాలను చూసారా? ఇంతలా ఉంటారు, ఇలా పొట్టిగా ఉంటారు, కానీ వాళ్ళు గాల్లోకి ఎలా లేస్తారు? ఇలా లేస్తారు. ఎలా లేస్తారు? అలా గాల్లోకి లేస్తారు. ఎందుకని? సో వాళ్ళు ఎంత లావుగా ఉన్నారనేది అక్కడ ఆ విషయం కాదు. మనసు ఎంత తేలిగ్గా ఉంది, శరీరం ఎంత తేలిగ్గా ఉంది, ఎలా అనుభూతి పొందుతున్నా, శరీరంలో ప్రాణవాయువు ఎలా ఉంది, మీ మొత్తం వెహికల్ యొక్క, మీ కారు యొక్క, మీ యొక్క బైక్ యొక్క వెయిట్ అంతా దేని మోస్తుందండి? అవునా? సో టైరే కదా. టైర్ మోస్తుందా? టైర్లో ఉండే గాలి మోస్తుందా? టైర్లో ఉండే గాలి మోస్తుంది. మీరు ఒక టైర్లో, ఒక ట్యూబ్లో గాలి నింపండి, దాన్ని నీళ్ళలో వేయండి, దాన్ని పట్టుకోండి, మీరు మునగరు. ఎందుకని? గాలి దేన్నైనా తేలిక చేస్తుంది. మీ శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలంలో కనుక మైటోకాండ్రియా ఉన్నట్లయితే, ప్రాణవాయువు కనుక ఉన్నట్లయితే మీ శరీరం గాల్లోకి తేలిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకే ఒక యోగి నడుస్తూ ఉంటేనే తెలిసిపోతుంది అతని శరీరం ఎంత తేలిగ్గా ఉందనేటువంటి విషయం, చూస్తేనే తెలిసిపోతుంది. అలా గాల్లోకి శరీరం లేచిపోతుంది. ఎందుకంటే అతని శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలంలో ఆ ప్రాణవాయువు పుష్కలంగా ఉండటం వల్ల
ఆ మైటోకాండ్రియా అంటే తినేటువంటి ఆహారాన్ని మొత్తం ఎనర్జీ కింద ఒక్క గ్లూకోజ్ మాలిక్యూల్ 36 ఏటీపీ కింద ప్రొడ్యూస్ అవుతుంది, ఒక్క ఫ్యాట్ మాలిక్యూల్ 461 ఏటీపీ కింద మారుస్తుంది. అది యోగిలో ఉండేటువంటి జీవన క్రియ. ఒక చిన్న 1 గ్రామ్ ఆహారం తీసుకున్నా కూడా ఆ గ్రాము ఆహారంలో నుండి ఒక యోగి నీకంటే కూడాను ఒక 100 రెట్లు ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు. నువ్వు ఆ ఎనర్జీ పొందాలి అని అంటే 100% నువ్వు ఎక్కువ తింటున్నావు, అతను 100% తక్కువ తింటున్నాడని అర్థం. ఇప్పుడు నీ కారు ఉందయ్యా, కిలోమీటర్కి 10 లీటర్లు తాగుతోందయ్యా అది, అవునా? అలాంటి కారు ఉంచుకుంటావా? ఉంచుకోవు కదా. సో అదే నీ కారు, సో పెద్ద కారు ఎస్యూవీ అనుకోండి, సో స్పోర్ట్ కార్ అనుకోండి, అదే కారు 1 లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది. నీకేం కావాలి? ఏ కారు కావాలి? ఒక లీటర్కి 10 కిలోమీటర్లు నడిచే కారు కావాలా, లేకపోతే నీకు 10 లీటర్లకి 1 కిలోమీటర్ నడిచే కారు కావాలా? 10 లీటర్లు తినే కారు దాని ఆయుష్ తక్కువ ఉంటుంది, దాని ఇంజన్ తొందరగా దెబ్బతింటుంది, దాని ఇంజన్ పెద్దగా ఉంటుంది, అవునా? దాని ఆయుష్ తక్కువగా ఉంటుంది. అదే ఏదైతే తక్కువ పెట్రోల్ కన్జ్యూమ్ చేస్తుందో, ఎక్కువ దూరం పరిగెడుతుందో, దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, వాడు 50 గుడ్లు, 2 కిలోలు, 3 కిలోలు, అవునా? చూస్తారు కదా, అంత తింటాడు. అంటే ఏంటి? అతని యొక్క కణజాలంలో ఉండేటువంటి జీర్ణరసాలన్నీ ఉపయోగించుకుంటున్నాడు. అందుకే అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు. ఎందుకంటే మన లోపల ఉండేటువంటి గ్రంథులు కానీ, మన లోపల ఉండేటువంటి డయాబెటీస్ అంటే ఏంటయ్యా? ఆ ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథుల్ని నువ్వు పూర్తిగా వినియోగించుకున్నావు, ఇంకా అవి పని చేయలేకపోయి, అవి పని చేయకుండా మానిపోయి, అందుకని డయాబెటీస్ అని అన్నాను. ఎందుకని? 120 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి నీ యొక్క ప్యాంక్రియాస్ 20-25 సంవత్సరాలకే అవి ఎగ్జాస్ట్ అయిపోయాయి. అంటే ఏమైందయ్యా? ప్రతిరోజు మామూలుగా డైలీ ఏదో ఒక 50 గ్రాములు 100 గ్రాములు కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు తినాలి. మరి నువ్వు డైలీ 500 గ్రాముల పిండి పదార్థాలు తింటే, నువ్వు 1000 గ్రాముల పిండి పదార్థాలు తింటే, అంటే ఆ వినాల గ్రంథులు ఎంత శాతం పని చేయాలి చెప్పండి? 100 గ్రాములకి ఎంత పని చేయాలి? నువ్వు 1000 గ్రాములకి 10 టైమ్స్ అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. మరి 10 టైమ్స్ ప్రతిరోజు ఎక్కువ పని చేయాలని అంటే, సో నీ లైఫ్ స్పాన్ ఎన్ని టైమ్స్ తగ్గిందా? 10 టైమ్స్ తగ్గినట్టే కదా. సో అందుకే జీవన సమస్యలు. అందుకే ఆహారం తక్కువ తినేటువంటి వాడిని యోగి అని అంటాం, వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. మీరు చాలామంది ఆహారం ఎక్కువగా తినేటువంటి వాడికి కొద్ది కాలంలోనే ఉన్న రోజులు బాగానే ఉంటాడు, కానీ ఆ తర్వాత తొందరగా అతని సమస్యలు మొదలవుతాయి. సో యోగా అంతా కూడా ఎనర్జీ కన్జర్వేషన్ మెకానిజం. తక్కువగా తిని ఆ తిన్నదాన్ని ఎలా వినియోగించుకోవాలనేటువంటి మెకానిజం. సో ఆ మెకానిజంకి ఇప్పుడు మనం చేసేటువంటి ఆక్సిజన్ సాచురేషన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ కన్జంప్షన్ని పెంచేది. ఆక్సిజన్ కన్జంప్షన్ పెంచే ప్రాణవాయువు కణజాలంలోకి వెళ్ళి అక్కడ ఉండే కణజాలంలో మైటోకాండ్రియాని పెంచుతూ ఆ కణజాలం యొక్క పరిమాణాన్ని పెంచేటువంటి దాన్ని మనం ఏమంటాం? ప్రోటీన్ సింథసిస్ అని అంటాం. ఆక్సిజన్ కన్జంప్షన్ని పెంచడం అని అంటాం. ఆక్సిజన్ డెలివరీ అని అంటే ఏంటయ్యా? ప్రాణవాయువు డెలివరీ ఏం చేయాలి? గుండె యొక్క సామర్థ్యం తక్కువ కొట్టుకోవాలి, ఎక్కువ రక్తాన్ని అది పంపు చేయాలి. అప్పుడు ఆ పంపు సమర్థవంతంగా ఉన్నట్లు లెక్క. అందుకే ఇవి చేస్తున్నాం. I was explaining you the kind of the proteins we have, right? So whey isolate and then coffee oligopeptide. Okay, these are the protein. Okay, this is the world best whey protein from the New Zealand, and then oligopeptide coffee nut. So they should not keep any old. They kept this hazelnut. Actually, there is no hazelnut now. It is only coffee nut. So when you see, even coffee nut is hazelnut. So this is an old version actually, I think so. However, you can use, this is what? So those, not for those with the high BMI, okay? And this is a world peptide nutrition. You can see the peptides. It has a mixture of 5 peptides in this. Anti-cancerous, life-saving. There is no best peptide protein than this.
lowest weight, molecular weight. Okay? Cleanest, lowest molecular size. You can see here, soy tripeptide 500D, or where it is, I am not sure why it is not written, but it's a 500D or 300D it is. Actually, this is whey isolate. One of the world's best taste is cappuccino. No protein will taste like your children will love it, you know. So tasty for your children in the morning you give. For weight loss it is. Concentrate also we have in the cappuccino. That is the best flavor. Cappuccino, you know, very tasty. This is oligoprotein. This is also 1000 Dalton, but with a flavor, right? So, I am getting another glass. Yeah, I got it. So, in this, I dissolve. The best combination with Somarasa C2. Somarasa, so it is there Somarasa. So I will show you the later. So you see this. You see how quickly the peptide dissolves. See, no need of mixing. This is the world's smallest molecular size. A ICU patient too, flowing through the tube too, a child in the womb too, the cleanest, the best in the world is this. Anyone having intestinal disorders, anyone for anything, is the best.